సింహాద్రి వాళ్ళ వైఫ్‌కి సింహాద్రి మొత్తం గురించి తెలుసు కదా! వాడి చెత్త బిహేవియర్ అంతా గూడా. అయితే అనుకుంటుంది వీడికి బాగా అయింది. వీడి పాపం పండింది అని జెప్పేసి ఇంకా ఆ తోట జోలికి వెళ్ళకండి అంటే, నా తోట ఎప్పటికైనా నాదే. ఈ సింహాద్రిదే. ఎంతమంది ఎన్ని నోటీసులు పంపించినా, ఏం చేసినా ఆ తోట నాకే తెప్పించుకుంటాను అని జెప్పేసి తనను తాను మనసులో అనుకుంటాడనమాట. ఇక ఆ తర్వాత యాక్చువల్లీ జరిగిందేంటంటే, ఈ సింహాద్రి ముందుగా ఆ రామారావునే అడుగుతాడు. రామారావు నీతి, నిజాయితీ అని చెప్పేసి ఆ తోట వీడికివ్వడనమాట. అందుకనే వాడి కొడుకుని అడ్డం పెట్టుకొని మొత్తం పని కానిచ్చుకుందాం అనుకుంటాడు. అయితే ఈలోపు ఏమవుతుంది అంటే సూర్య చాలా దిగులుగా ఉంటాడు. కారణం ఏంటి అంటే, తన మామయ్య గురించి మొత్తం తెలుసు. ఇప్పుడు ఆ మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. ఆల్రెడీ జానుని ఇష్టపడుతున్నాడు కదా! ఇప్పుడు ఎలారా బాబు అనుకుంటున్న టైంకి తుఫాన్ వచ్చి అంటాడు, బాబు గారు మీకు ఒక ఐడియా ఇస్తాను నేను. ఆ ఐడియా ఏంటి అంటే, మీరు మీ మామయ్య గారిని ఫ్రాడ్ అని నిరూపించండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫ్రాడ్ అని తేలింది కదా! అప్పుడు ఫ్రాడ్ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటని మీ అమ్మగారు నిత్యతో మీ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు మీరు జానుతో మీ ప్రేమను కంటిన్యూ చేయొచ్చు అనేసి అంటే, థ్యాంక్ యూ రా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈలోపు అక్కడికి సూర్య వాళ్ళ అమ్మ వచ్చేసరికి, అమ్మ నేను నీతో మాట్లాడాలమ్మా అని చెప్పేసి అంటాడు. అయితే ఈమె మాత్రం, నీకు నాతో మాట్లాడే టైం ఎక్కడుందిరా? నీకెంతసేపు ఆ జాను అంటే ఆ జాను వెనకాల తిరగటం ఇదే కదా నీకు ఇష్టం. నువ్వెందుకని మధ్యలో ఇవన్నీ చేస్తున్నావు అనేసి అంటే, లేదమ్మా నేను నీతో మాట్లాడాలి అంటే, సరే మాట్లాడు. నువ్వు నా కొడుకువే కదా! నువ్వు నా కొడుకు అన్న విషయంలోనే నేను మోసపోయి ఇదంతా చేస్తున్నాను. చెప్పు చెప్పు అంటుందనమాట. అంటే అప్పుడు అంటాడు, అమ్మ అసలు మావయ్యని నువ్వు అస్సలు నమ్మొద్దు. మావయ్య ఏ1 ఫ్రాడ్. పెద్ద దొంగమ్మ మావయ్య. అసలు అతన్ని నమ్మొద్దు అని చెప్పేసి అంటాడు. అనంగానే కోపంతో ఉంటుందనమాట. ఎవరు? భువన అంటుంది, ఈ ఈ మాట ఇంకెవరైనా అంటే వాళ్ళ చెంప పగలగొట్టేదాన్ని. నువ్వు ఆ జాను మాటల్లోనూ, ఆ కుటుంబం మాయలోనూ పడిపోతున్నావు. అందుకే నీకు మావయ్య దొంగలా కనబడుతున్నాడు. ఎవరైనా సొంత మేనమామని దొంగ అంటారా? నీకసలు పిచ్చెక్కిందా అని చెప్పేసి తిడుతుందనమాట. తిట్టి ఇక నుంచి నువ్వు జానుని కలిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి తుఫాన్‌కి చెప్పుతుంది. అయితే ఇంకేం చేయలేక ఊరుకుంటాడు. ఈలోపు ఈ కళ్యాణ్ గాడు ఈమె వెంట పడతాడు. ఎవరి వెంట? ఈ గౌతమి వెంట పడి అంటాడు, "గౌతమి మీ ఇంట్లో వాళ్ళు అలా చేయడం కరెక్టా? మా నాన్నని తిట్టడం కరెక్టా?" అంటే అప్పుడు గౌతమి అంటుంది, "మీ నాన్న తరఫే నేను కూడా మాట్లాడాను. కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు. ఏంటి విషయం" అని అంటే, "అవునా! అయితే సారీ. మన 2 కుటుంబాలు కలవచ్చు కదా" అనేసంటే, "కలవచ్చు కానీ కుదరటం లేదు కదా" అనేసి అంటుంది. అంత బానే అయిన తర్వాత అంటాడు, "రా గౌతమి సినిమాకెళ్దాం" అంటే, "నేను రాను" అంటుంది. పోనీ ఐస్ క్రీమ్ తిందామా అంటే, "నేను రాను" అంటుంది. "ఏంటి గౌతమి ఎప్పుడు ఏది రాను, రాను, రాను అంటావు. మీ అక్క చెప్పిన మాటలు నువ్వు వింటున్నావా" అంటే, "మా అక్క గురించి నువ్వు మాట్లాడకు. నీకు నిజంగా నా మీద గనక ఇంత ప్రేమ ఉంటే, మా తోట డాక్యుమెంట్స్ నువ్వు తీసుకొని రా" అని చెప్పేసి అంటుందనమాట. అయితే ఈ కళ్యాణ్‌ని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏమంటారంటే, "నువ్వు ఆ అమ్మాయిని పడేయలేవు" అని చెప్పేసి రెచ్చగొడతారు. ఎలా అయినా సరే నేను గౌతమిని లొంగ తీసుకుంటాను అని చెప్పేసి వీడు కూడా ఛాలెంజ్ చేస్తాడు. అయితే గౌతమి ఎంత ఇచ్చేసినా కూడా వాళ్ళ అక్క అంటే పంచప్రాణాలనమాట ఆ అమ్మాయికి. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇక ఈ అబ్బాయి ఉంటాడు కదా! మన సూర్య. సూర్య జానుని కళ్ళు మూసుకొని ఒక ప్లేస్‌కి తీసుకొస్తాడనమాట. తీసుకొస్తాడు. జాను గూడా మంచిగా రెడ్ సారీ కట్టుకొని భలే అందంగా తయారవుతుంది. ఇంతకీ ఏం చేస్తాడంటే తన కోసం ఒక సర్ప్రైజ్ బర్త్‌డే పార్టీని అరేంజ్ చేస్తాడు. బర్త్‌డే పార్టీ అని అనను గానీ తనకి ఐ లవ్ యూ చెప్పడానికి చాలా పెద్ద అరేంజ్‌మెంట్స్ చేస్తాడనమాట. అయితే లవ్ సింబల్స్‌తో, క్యాండిల్ లైట్ డిన్నర్స్‌తో, సూపర్ ఫ్లవర్ డెకరేషన్‌తో అదరగొట్టేస్తాడు. అయితే ఇంక తన మోకాళ్ళ మీద నుంచుని జాను ఐ లవ్ యూ జాను అని చెప్పేసి ఒక డైమండ్ రింగ్ ఇస్తే ఇంక జానుకి కళ్ళు తిరిగిపోతాయి. ఒక్కసారిగా చెప్పాలంటే తను హ్యాపీ ఫీల్ అయిపోతుందనమాట. అయితే ఆ తర్వాత అంటాడు, నాకు నువ్వంటే ఇష్టం జాను. ఐ లవ్ యూ సో మచ్. మనం పెళ్లి చేసుకుందాం జాను అనేసరికి జాను చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ అయిపోయి ఇంకా హగ్ చేసుకుంటుందనమాట. అది ఫ్రెండ్స్ విషయం. సో, ఇది జరిగిన కథ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.